కదల్చబడడు. ప్రైజ్ లార్డ్. దేవుని గుడారంలో, దేవుని ఇంటిలో నివసించాలంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసించగలుగుతారంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రవర్తనలో యథార్థత ఉండాలి. నీతిని అనుసరించాలి. నీతి అంటే దేవుని వాక్యమే, దేవుని యందు విశ్వాసమే. కాబట్టి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలకాలంట. అననీయ సప్ఫీరా అబద్ధం ఆడారు. హృదయపూర్వకంగా నిజమే పలకాలి. నాలుకతో కొండేలు ఆడకూడదు. కొండెంలో అంటే ఇతరుల గురించి కొండేలు చెప్పటం, తన చెలికాడికి అంటే బాగా మంచి స్నేహంగా ఉండేవాళ్ళకి కూడా కీడు చేసేవాళ్ళు ఉంటారు. మనతోనే ఉంటారు, సంఘంలో ఉంటారు, లేదంటే మన చుట్టుపక్కల ఉంటారు. వారు ఏం చేస్తుంటారు? నమ్మకంతో ఉన్నట్టుండి కీడు చేయటానికి చూస్తారు. నాలుకతో కొండేలు ఆడుతుంటాడు, కొండేలు చెప్తుంటారు అందరి గురించి. తన చెలికాడికి కీడు చేస్తుంటాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, హృదయపూర్వకంగా నిజం పలకాలి, నాలుకతో కొండేలు ఆడకూడదు, చెలికానికి కీడు చేయకుండా ఉన్నప్పుడు. అంతేకాకుండా తన పొరుగు వారి మీద నింద మోపడంట. ఎవరు?